నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటన్న రాష్ట్రపతి. నారీ శక్తి వందన్ అధినియం వంటి చర్యలు మహిళా సాధికారతకు ఒక గొప్ప ఉదాహరణగా పేర్కొన్న ద్రౌపది ముర్ము. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు. అమరావతి సచివాలయంలో ఆదాయార్జన శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఇక వార్తల్లోని వివరాలు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశం సాధించిన ప్రగతి, ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణపై ఆమె కీలక విషయాలను వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో 6.5% జీడీపీ వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని రాష్ట్రపతి తెలిపారు. నారీ శక్తి వందన్ అధినియం వంటి చర్యలు మహిళా సాధికారతకు ఒక గొప్ప ఉదాహరణ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా పేదరికం గణనీయంగా తగ్గిందని, కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయని చెప్పారు. 70 ఏళ్లు పైబడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపచేయడం గొప్ప నిర్ణయమని కొనియాడారు. భారత్ మాల పరియోజన ద్వారా రహదారులు, రైల్వేల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమైందని రాష్ట్రపతి తెలిపారు. కశ్మీర్ లోయలో రైల్వే లైన్ ప్రారంభం పర్యాటకానికి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఆగస్టు 15 అనేది మన సమిష్టి జ్ఞాపకాలలో నిలిచిపోయే తేదీ అని, వలస పాలనలో భారతీయులు తరాలుగా స్వాతంత్ర్యం కోసం కలలు కన్నారన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల పోరాటం బలమైన ఆశావాదంతో గుర్తించబడిందని, ఇది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన పురోగతిని ముందుకు నడిపిస్తూనే ఉందని అన్నారు. स्वाधीनता सेनानियों को भी श्रद्धांजलि अर्पित करेंगे, जिनके बलिदान के बल पर 78 साल पहले 15 अगस्त के दिन भारत ने स्वाधीनता हासिल की थी. अपनी स्वाधीनता का पुनः प्राप्त करने के बाद हम एक ऐसे लोकतंत्र के मार्ग पर आगे बढ़े जिसमें सभी वयस्कों को मतदान का अधिकार था. दूसरे शब्दों में कहे तो हम भारत के लोगों ने अपने नियति को स्वरूप देने का अधिकार स्वयं को अर्पित किया. अपनी वास्तविक क्षमता प्रदर्शित कर रहे हैं और अग्रणी राज्य के साथ बराबरी करने की दिशा में आगे बढ़ रहे हैं. हमारे अग्रणी व्यवसायियों, लघु एवं मध्यम उद्यमियों और व्यापारियों ने हमेशा कुछ कर गुजरने की भावना का परिचय दिया है. समृद्धि के सृजन के मार्ग में आने वाली रुकावटों को दूर करने की आवश्यकता थी. రేపు ఆగస్టు 15 దేశమంతా 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుండి జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం వేడుకలను నయా భారత్ అనే ఇతివృత్తంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎర్రకోట వద్ద జరిగే వేడుకల్లో వివిధ రంగాల నుండి దాదాపు 5,000 మంది పాల్గొననున్నారు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా 140కి పైగా ప్రముఖ ప్రదేశాలలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఎన్సీసీ, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్, ఐడిఎస్, ఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ బ్యాండ్లు పలు ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇళ్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
పోలీసులు, రాజకీయ నాయకులు, సామాన్యుల వరకు అందరూ ఈ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రేపు 79వ స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదనంగా పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వివిధ ప్రముఖ ప్రాంతాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు పంజాబ్లోని బంటిండా కోట, ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం, ఇతర ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. అన్ని ప్రభుత్వ పథకాలను ఒకే చోట చూపించే శకటాలే జాతీయ దినోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రభుత్వ పథకాల నమూనాలతో కళాత్మకంగా ప్రదర్శించే శకటాల తయారీ ఎందరో కళాకారులకు ఉపాధిని కల్పిస్తుంది. ఈ పథకాల ప్రచారకర్తలైన ఈ శకటాల తయారీపై ప్రత్యేక కథనం. రిపబ్లిక్ డే ఆగస్టు 15న తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ప్రదర్శించడానికి ప్రభుత్వ విభాగాలు శకటాలే ఉత్తమ మార్గంగా ఎన్నుకుంటాయి. ఈ శకటాల తయారీ ఒక కళగానే కాకుండా ఉపాధికి మార్గం చూపుతోంది. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 20కి పైగా ప్రభుత్వ శాఖలు శకటాలను తయారు చేస్తున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై శకటాల తయారీలో నిమగ్నమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు విజయవాడ ఇండోర్ స్టేడియంలో శకటాల తయారీ ప్రారంభించారు. ఈ శకటాల తయారీలో పెద్ద ఎత్తున కళాకారులు ఉపాధి పొందుతున్నారని శకటాల తయారీకర్తలు తెలుపుతున్నారు. అలాగే P4 అంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడంలో అది కొత్త స్కీమ్ ఒకటి వచ్చిందండి. అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ 3 కొత్తగా ఇంట్రడ్యూస్ అయినాయండి ఈ సంవత్సరం. ఇంతకుముందు 18 శకటాలు చేసేవాళ్ళం, ఈసారి 21 శకటాలు అయినాయి. దీనివల్ల ఒక 200 మంది 250 మంది వర్కర్స్, కార్పెంటర్స్ కానీ పెయింటర్స్ కానీ ఉపాధి పొందుతున్నారండి. ఈ సంవత్సరం వర్షాల వల్ల కొంత ఇబ్బంది కలిగి కానీ వర్క్ అయితే బాగా జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 14 సాయంత్రం వరకు నైట్ వరకు మొత్తం వర్క్ పూర్తి అవుతుంది అనుకుంటున్నాము. ముందుగా మినియేచర్ నమూనాలను తయారు చేసి వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి శకటాలను తయారు చేస్తున్నారు. చెక్క, కార్డ్బోర్డ్, థర్మోకోల్తో కళాకారులు వివిధ ఆకృతులు తయారు చేసి శకటాలపై వినియోగిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులతో పాటు 3D ప్రింటింగ్ లాంటి అధునాతన సాంకేతికతను వినియోగించుకుని ఈసారి ప్రభుత్వ పథకాల ప్రచారం చేపడుతున్నారు. మేము శకటాలు ఒక 20 years నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డేకి చేస్తుంటాము. మా వల్ల ఒక 50 మంది ఉపాధి పొందుతూ ఉంటారు, రెగ్యులర్గా వర్కర్స్ చేస్తూ ఉంటారు. వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, సెరికల్చరు, నెట్ క్యాప్ డిపార్ట్మెంట్స్కి మేము రెగ్యులర్ చేస్తున్నామండి ట్యాబ్లెట్స్.
ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయిపోయింది. కొంచెం వర్షం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాము, అయినా కానీ పర్లేదు, వర్క్ అంతా కంప్లీట్గా అయిపోద్ది. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టనున్న వివిధ పథకాలపై శకటాలను ప్రదర్శించనున్నారు. ఇవి కేవలం శకటాలు మాత్రమే కాదు, ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఆత్మకు ప్రతిబింబాలు. ఆదాయార్జనలో అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. కేంద్ర నిధులు, ట్యాక్స్ డెవల్యూషన్పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈరోజు అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఆదాయార్జన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సొంత ఆదాయ వనరులు పెంచుకునేందుకు అన్ని మార్గాలపైన దృష్టి పెట్టాలని అన్నారు. కాంట్రాక్టు పనులకు వినియోగించే వాహనాలు, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను రాష్ట్రం నుండే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు వ్యాసరచన పోటీలతో పాటు వివిధ క్రీడలు నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల మైదానంలో ఈరోజు కర్రసాము, సాండింగి, మగ్గదార్ గ్రామీణ క్రీడల పోటీలు జరిపారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్ పోటీలు విద్యార్థుల ప్రతిభను ఆవిష్కరించాయి. గ్రేడింగ్ ఎలాగా వెయిట్ని బట్ట డెబ్బై 89వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది 1090 మందికి పైగా వివిధ విభాగాల సిబ్బందికి శౌర్య, విశిష్ట సేవా పురస్కారాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పథకాలలో మొత్తం 233 శౌర్య పథకాలు, 99 రాష్ట్ర విశిష్ట సేవా పథకాలు, 758 ప్రశంసనీయ సేవా పథకాలున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 2 ప్రెసిడెంట్ మెడల్స్, 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బుడమేరు ప్రాంతాన్ని సందర్శించారు. వరద నీటిపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడమేరు వాగుకి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో అక్కడ రిటైనింగ్ వాల్ కట్టడం జరిగిందని, కృష్ణానది నుండి 3,80,000 క్యూసెక్ల నీటిని వదులుతున్న బుడమేరు వాగు నియంత్రణలోనే ఉందని అన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి బుడమేరు వాగు సమస్యకి శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విజయవాడ నగర ప్రజలు ఎవరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద పరిస్థితిపై గంటకి మానిటరింగ్ చేస్తున్నారని వివరించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో అత్యాధునిక ప్రింటింగ్ మిషన్లను శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈ మిషన్లు అనేక విభాగాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయన్నారు. ఇవి అత్యంత వేగవంతమైన ప్రింటింగ్ యంత్రాలు మాత్రమే కాకుండా అత్యుత్తమ ప్రింట్ నాణ్యతను అందిస్తాయన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి 5,66,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. దీంతో దిగువన గల కొల్లిపర తదితర ముంపు ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొల్లిపర, గోలిడొంక తదితర మండలాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 4 నెలల్లో పడాల్సిన వర్షం కేవలం 5 గంటల్లో పడడం వల్ల ఇప్పటివరకు 14,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ముంపు గ్రామాల్లో అన్ని రకాల నిత్యావసర సరుకులు, వైద్య సదుపాయాలతో పాటు 2 బోట్లను కూడా అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు.
కోలిపర మండలం దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలు, లంక గ్రామాలు ముంపు ప్రాంతానికి గురవుతారో వాళ్ళకి అందించే విధంగా ప్రిపేర్ అయ్యాం. 2 బోట్లు కూడా తెప్పించుకున్నాం. సో కోలిపర ప్రాంతంలో మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వలభాపురం, మున్నంగి కొంచెం స్లోగా అధికార యంత్రాంగం 3-4 రోజులు ఈ వర్షాలు కూడా తగ్గిన తర్వాత ఎన్యూమరేషన్ చేసిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము ఆదుకుంటాం. ఇక్కడ ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా రేపటి నుంచి మెడికల్ హెల్త్ ఆఫీసర్ని. ఇప్పుడు ఒక చిన్న విరామం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ, చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా. ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम। सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन। कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। తిరిగి వార్తలకి స్వాగతం. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని, మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇక నిన్న ఉదయం నుండి ఈరోజు ఉదయం వరకు ఎన్టీఆర్ జిల్లా 94 మిల్లీమీటర్లు, కోనసీమ 90.8 మిల్లీమీటర్లు, పశ్చిమ గోదావరి 90, ఏలూరు 65.8 మిల్లీమీటర్లు, కాకినాడ 57.7 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి 50.4 వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడనున్నాయి. ఇక పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం 112 1070 1800 4250 టోల్ ఫ్రీ నెంబర్లను కేటాయించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. 7 మానిటరింగ్ సెంటర్ నడుస్తుంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ సిచ్యువేషన్ మేము ఇక్కడ నుంచి చూస్తాం. కన్సర్న్డ్ ఫంక్షనరీస్కి, కన్సర్న్ సిటిజన్కి కూడా రియల్ టైం బేసిస్ మీద అలర్ట్స్, అడ్వైజరీస్. పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్రైవేటు పెట్టుబడుల రాకతో చిత్తూరు జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి శంకుస్థాపన చేసిన కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపార రంగానికి చిత్తూరులో అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. పరిశ్రమలు రావడం వలన యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఇప్పుడు ఒక కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా ఐఎమ్ ఆఫరింగ్ దెమ్ మై బెస్ట్ విషెస్
ఖచ్చితంగా చిత్తూరులో కూడా డెవలప్మెంట్ జరగాలి. చిత్తూరులో కూడా మంచి ఫెసిలిటీస్ రావాలి స్టే చేయడానికి కోసం, యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ ఫెసిలిటీస్ కూడా రావాలి. బికాజ్ ఎవరికి అర్హత ఉంది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే చిత్తూరు డెవలప్ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరిగితేనే ఒక టౌన్ డెవలప్ అవుతుంది. డెఫినెట్లీ వీఆర్ హోప్ఫుల్ ద ప్రాజెక్ట్ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ చిత్తూరు ఎకానమీ డెవలప్ అవుతుంది. చిత్తూరు సంబంధించి జీడిపి డెవలప్ అవుతుంది. వేరే వేరే ప్రాంతంలో మైగ్రేట్ అయ్యారు, వాళ్ళు కూడా వాపస్ వచ్చి చిత్తూరులో ఇన్వెస్ట్ చేస్తే చిత్తూరులో ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్స్ స్టాల్స్ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో జూట్ బ్యాగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ జూట్ బ్యాగ్స్ స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతుంది. స్టేడియం మొత్తాన్ని త్రివర్ణ పతాకాలతో అలంకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. గత 2 రోజులుగా ఎగువ నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వస్తున్న వరద నీటిని బ్యారేజ్ 70 గేట్లు పూర్తి స్థాయితో ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి విడుదల దాదాపు 5,59,000 క్యూసెక్కులుంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 14.7 అడుగులుగా ఉంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటి విడుదల ఎప్పుడైనా 5.67 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం 1070 112 1800 4250 101 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. మరొక వైపు అన్ని రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఇరిగేషన్తో పాటు ఇతర శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా చెలమత్తూరు మండలం టేకులోడులో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల ఆవరణలో 8,60,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్, వసతి గృహాలను ఆయన ప్రారంభించారు. అనంతరం డిఆర్డీఏ ఆధ్వర్యంలో 46,70,00,000 మెగా చెక్కును విడుదల చేసి మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కొండపల్లి శాంతినగర్ వద్ద బొడమేరు వరద పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. బొడమేరు గండ్లు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వచ్చే వరద నీటి ఉధృతిని బట్టి ఇతర బ్రాంచ్ కాలువలకు నీటిని మళ్లించేటప్పుడు దిగువకు సామర్థ్యం మించి నీటిని విడుదల చేయవద్దన్నారు.
ఆస్ట్రేలియాలోని డార్విన్ అబోరిజినల్ ఆర్ట్స్ ఫెయిర్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కళాకారులు తమ కళాఖండాలను ప్రదర్శించారు. మారుమూల ప్రాంతాల్లోని కళా కేంద్రాలకు ఇది పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చాయి. ఈ ఫెయిర్ ద్వారా $4 మిలియన్ల ఆదాయం వచ్చిందని, ఈ స్టాల్స్కు వచ్చే ఆదాయం వాటి వార్షిక ఆదాయంలో 25% కళాకారులకి అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ దక్షిణ నౌకాదళ కమాండ్ కేరళలోని ఎర్నాకులంలో సంగీతం ప్రదర్శనతో దేశభక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత నావికాదళ బ్యాండ్ యుద్ధ సంబంధిత గీతాల నుండి దేశభక్తి గీతాల వరకు, స్థానిక పాటల నుండి పాప్ జానపద పాటల వరకు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కొచ్చి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులను కూడా ఈ కార్యక్రమం ద్వారా సత్కరించారు. భారత్పై నిరంతరం దుష్ప్రచారం చేయడం పాకిస్తాన్ కుట్రలో ఒక భాగమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్తాన్ అసత్య ఆరోపణలను విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదంతో సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్నది భారతదేశ సార్వభౌమ నిర్ణయమని స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. Time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated recently. India has never accepted the legality, legitimacy, or competence of the so-called Court of Arbitration. Its pronouncements are therefore without jurisdiction, devoid of legal standing, and జమ్మూ కాశ్మీర్లోని కిష్తవార్ జిల్లాలో ఆకస్మిక వరదలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. రక్షణ సహాయక చర్యలు అందిస్తున్నామని, సాధ్యమైనంత వరకు బాధితులందరికీ సాయం అందిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. మరొక వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాజా పరిస్థితులపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఫోన్లో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.